ఈ నగరానికి ఏమైంది? ఓవైపు పొగ, మరోవైపు నుసి. ఎవరు నోరు మెదపరేంటి? ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. నా టీంను నేను డకౌట్ కానివ్వను, పొగాకు దూరంగా ఉంటాను, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని టాకీసులు, టీవీలలో యాడ్లు ఇచ్చిన, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టినా అస్సలు శవన పెడతలేరట. గందుకే గీ ఉపాయం చేస్తున్నారు. దమ్ము కొట్టేటోళ్ళు పర్సులో ఎక్కువ పైకం పెట్టుకోండిగా, ట్యాక్సులు పెంచుతారట. సిగరెట్లు, బీడీల మీద 140 రూపాయలు జీఎస్టీ వేయాలని ఆలోచన చేస్తున్నారు సెంటర్ వాళ్ళు. ఇప్పుడు 28 రూపాయలే, అంటే ఇంకో 12 రూపాయలు పబ్లిక్ పానాలు కాపాడతానికేనట. మరి పెట్టెలకు పెట్టెలు సిగరెట్, బీడీలు గుంజి గాలి గుండెలు ఖరాబ్ అవుతున్నాయి. పొగాకు నమ్లి నమ్లి దౌడలు దగ్గర పడి ముఖేష్లు అవుతున్నారని యాడ్లు చూపించినా ఇంటలేరట. ఇక రేటు పెంచితే తక్కువ చేస్తారని మనోళ్ళ ఆపోచన. చెప్తానికి ఇంటానికి మంచిగానే ఉన్నది గాని మందు తాగితే కార్జాలు ఖరాబ్ అయితాయని కీస మీద రాసిన, రేటు పెంచినా తాగుడేమన్నా తగ్గిందా? క్యాన్సర్ వస్తుందని సిగరెట్ పెట్టె మీద ఇంత పెద్ద బొమ్మ వేసినా గుంజుడు తక్కువైందా? గా నడుమ లూజ్ అమ్మొద్దని రూల్ తెస్తే రోజుకొక్కట్లొండు దాగేటోళ్ళు ఒక్క పారే డబ్బీ కొని గడికోటి గుంజబట్టిరి. నీ ఎంగనే పబ్లిక్ పానాల మీద గంత పాయిరం ఉంటే గిట్ల ట్యాక్సులు పెంచే బదాలు కంపెనీలే బంద్ పెడితే కాదా అనేరు. ఆమ్దాని పెంచుకుంటానికి ఇదో సాకు గంతే.